నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిమిషానికి 60 బుల్లెట్లు, మంచులోనూ తగ్గేది లేదు. యుద్ధ రంగంలో తోడేలు రోబోలు. ఎండిపోయిన త్రయంబకేశ్వర కుశావర్త కుండం 167 ఏళ్లలో ఇదే తొలిసారి. వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి, పవన్ కళ్యాణ్ పిలుపు. ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న మహిళలు. స్వర్ణరథంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన శ్రీ పద్మావతి అమ్మవారు. డ్రైవర్ హత్య కేసులో జనసేన నేతకు బెయిల్, షరతులు వర్తిస్తాయన్న చెన్నై హైకోర్టు. శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం అష్టలక్ష్మి మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉష్ఠవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆసీనులను చేశారు. అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరాకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో నూలుపోగు అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత, ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘ మాంగళ్య సౌఖ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహామంగళ హారతితో వరలక్ష్మి వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. వరాలు ప్రసాదించే అమ్మవారు కావడం వల్ల వరలక్ష్మి వ్రతం అని పిలుస్తారని అన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్న ప్రసాదాలు, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు భక్తులను కటాక్షిస్తారని తెలిపారు. భక్తులను విశేషంగా ఆకట్టుకున్న వ్రత మండపం. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 రకాల 20,000 కట్ ఫ్లవర్స్తో 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింది భాగంలో 2 వైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాతల విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. స్వర్ణ రథోత్సవం. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు గ్రామంలో అమ్మవారికి విశేషమైనటువంటి శ్రావణ మాసములో పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి
శుక్రవారం నాడు ఈ వరమహాలక్ష్మి వ్రతము చేయుటకు వస్తున్నది సంప్రదాయం. ఈ వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరం విశేషమేమనగా అమ్మవారి నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము శుక్రవారము చాలా విశేషముగా వచ్చింది. ఆ రోజు శుక్రవారం రోజు ఉదయమే అమ్మవారి సుప్రభాత సేవలతో మేల్కొలిపి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించి తదుపరి అమ్మవారికి మూలస్థానం వారికి ఉత్సవ స్థానం వారికి అభిషేకాలు వచ్చి ముఖ్యముగా మూలవర్లకు బంగారు చీర ధరించి అమ్మవారు విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారు ఉండు. శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం కావడంతో నగరంలోని పలు దేవి ఆలయాలలో మహిళలు వ్రతాలు చేసి నోములు నోచడంతో ఆలయాలన్నీ మహిళలతో కిక్కిరిసిపోయాయి. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇది. ఈ ఆలయంలో సుమారుగా 70 ఏళ్ల నుంచి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నాం. ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకాలన్నీ కన్యకా పరమేశ్వరికి చేసి అలంకారం చేసిన తర్వాత ఇక్కడ కలశ స్థాపన చేసి ఆ అమ్మవారి యొక్క పూజా విధానం అంతా కూడాను చేస్తూ ఉన్నాము. ప్రొద్దున 8 గంటల నుంచి ప్రారంభం చేసి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నాం. ఇది 3వ బంతి జరుగుతున్నది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా ఈ యొక్క వ్రతం అంతా కూడా చేస్తూ వారికి ఆ అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు కలగాలనేసి ఈ పూజా విధానం జరిపిస్తున్నాం. ఇది 8 గంటలకి ఫస్ట్ బ్యాచ్తో మొదలైందండి. ఇప్పుడు మళ్ళీ 2వ బ్యాచ్ కూడా ఆలయం నిండా మహిళలు వ్రతం నిర్వహించుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ 3వ బ్యాచ్ కూడా జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా సరే ప్రతి సంవత్సరం కూడా మన ఆలయం నందు ఉచితంగా వరలక్ష్మి వ్రతం అనేది నిర్వహిస్తారు. ఈరోజు శ్రావణ శుక్రవారము పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీ ప్రకారం ఈరోజు అమ్మవారికి విశేషమైన అభిషేకానంతరం గాజులతో అలంకారం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరపబడుతున్నారు భక్తులకి. శ్రావణ మంగళవారము, శ్రావణ శుక్రవారము, శ్రావణ శనివారము చాలా విశేషమైన శ్రావణ మాసం అంతయును శివ విష్ణువులకి ఇద్దరు ప్రీతమైన మాసము. ఈరోజు అమ్మవారికి విశేషమైన అలంకారంతో భక్తులందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. కొత్తపల్లి గ్రామం బొంతాలమ్మ గుడి ఆలయం. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రావణ మాస సందర్భంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేషంగా అమ్మవారికి అభిషేకము అలంకరణ విశేషంగా అర్చనలు అవి చేయబడును. 4 గ్రామాలకి ఈ బొంతాలమ్మ తల్లి అనేది చాలా గొప్ప విశేషము. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అవుతాయి. ప్రతి అమావాస్యకి అభిషేకం చేసి అన్నదానం చేయబడుతుంది. ప్రతి దానికి నవరాత్రి ఉత్సవాలప్పుడు బ్రహ్మాండంగా చేయబడింది. కాబట్టి భక్తులకి అందరికీ చాలా విశేషం. ఈ శ్రావణ మాసం ఈరోజు వరలక్ష్మి వ్రతం 3వ వారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అమ్మవారికి తెల్లారితలేసి అభిషేకం నిత్య అభిషేకాలు జరిగి నిత్య అనంత దర్శనం వెళ్ళి ప్రసాదంతో జరుగుతుంది. ఓం శక్తి శ్రీ దేవి కరిమాయి టెంపుల్, తిలక్ రోడ్, తిరుపతి. 1/8/25 ఆగస్టు 1 గాజుల అలంకారం అమ్ములు పోస్తున్నారు. ఆ గాజుల అలంకారం చేసిన గాజులంతా ఈరోజు అందరికి పనిచేస్తారు. అందరూ వచ్చి గాజులు కోరుకుంటాము. కాణిపాకంలో వైభవోపేతంగా సామూహిక వరలక్ష్మి అన్న కూటోత్సవం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం అన్న కూటోత్సవం కార్యక్రమంను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకులు పరవస్తు శ్రీనివాస భట్టాచార్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ మేరకు ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలను, పూజలను, స్వప్న తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయంలో అన్న కూటోత్సవం కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను మండపంలో ఉంచి పులిహోర అన్నంను రాశిగా పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ అన్నంను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ వరదరాజ రామాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం అన్న కూటోత్సవంను నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు పరవస్తు శ్రీనివాస భట్టాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ కుటుంబం ఉభయదారులుగా సామూహిక వరలక్ష్మి వ్రతంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా సాంప్రదాయ రీతిలో ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి దంపతులు, భక్తులు పాల్గొన్నారు. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం అనుబంధ ఆలయంగా ఉన్నటువంటి గోవిందరాజ స్వామి దేవాలయంలో ఈరోజు
వరలక్ష్మి వ్రతం సందర్భంగా అన్నకూట మహోత్సవం, వరలక్ష్మి వ్రతంతో పాటుగా అన్నకూట ఉత్సవాన్ని ఘనంగా మనం వేదాశ్వర దేవస్థానంలో వచ్చిన ప్రధాన అర్చకులందరూ కూడా ఘనంగా నిర్వహించారు. దీంట్లో మన గ్రామానికి సంబంధించిన ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి చాలా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి అందరూ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానములకు అనుబంధ దేవస్థానమైన శ్రీ వరదరాజస్వామి శ్రీదేవి భూదేవి బెరిందేవి నాయక సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము శ్రీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ స్వామివారికి మూలవరులకు ఉదయం మహాస్నాపన తిరుమజనము 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం. సీమాంధ్ర పల్మనాలజిస్టుల అసోసియేషన్ వార్షిక రాష్ట్ర సదస్సులో భాగంగా ఆప్స్కాన్ 2025 హ్యాండ్ ఆన్ వర్క్షాపులను కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ చేతుల మీదుగా ఎస్వి మెడికల్ కాలేజీలో ప్రారంభించారు. ఈరోజు తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ పల్మనాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి పల్మనాలజీ డిపార్ట్మెంటు మరియు పల్మనాలజిస్ట్ అసోసియేషన్ తిరుపతి ఆధ్వర్యంలో పల్మనాలజీ కాన్ఫరెన్స్ అనేది జరుపుతున్నాము. సో ఇది 6వ పల్మనాలజీ కాన్ఫరెన్స్. స్టేట్ డివైడ్ అయిన తర్వాత పల్మనాలజిస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక అప్సా అని ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు వెళ్తున్నాము. అందులో ఇది 6వ కాన్ఫరెన్స్ జరుపుతున్నాము. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమంటే, సో ప్రతి సంవత్సరము మనం వైద్య విధానాలు అయితేమి, వైద్యం కనుగొనే విధానాలు అయితేమి, ట్రీట్మెంట్ విధానాలు అయితేమి, కొత్తగా వచ్చే మార్పుల్ని ఒకసారి అందరికీ అవగాహన కల్పించడం. కానీ కొత్తగా ఈ ఊపిరితిత్తుల్లో వచ్చిన జబ్బులు, వాటికి చికిత్సా విధానాలు, దానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా అవగాహన కల్పించడానికి మెడికల్ స్టూడెంట్స్కి, అలానే కొలీగ్ పల్మనాలజిస్టులకి, ఎవరైతే వీటిలో కొంచెము మెడికల్ అప్డేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ ఇక్కడ ఒక సొసైటీ ఆప్సకాన్ని ఒక సొసైటీ ఫామ్ చేసి, ఆ సొసైటీకి హెడ్గా డాక్టర్ సుబ్బారావు గారు, డాక్టర్ ప్రేమానంద గారు, అలానే నేను అందరం కలిసి సో ఈ ఆప్సకాన్ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తొలగించడం కోసం బీజేపీ ప్రవేశపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లక్షలాది మంది ఓటర్లను తొలగించడం కోసం చేసిన కుట్ర అంటూ సిపిఎం ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కొన్ని తరగతుల ఓట్లని ఈరోజు తీవ్రంగా వాళ్ళని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. వలస కార్మికులు బీహార్లో 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎన్నికల కమిషన్ ఒక పావుగా ఉపయోగపడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికే అతిపెద్ద ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్న మనం అనేక అనుమానాలు ఎన్నికల్లో వచ్చాయి. నిన్ననే రాహుల్ గాంధీ మాట్లాడారు. అనేక అనుమానాలు దీంతో ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయాల్సింది బదులు కొత్త సమస్యలను తీసుకుని వచ్చి ఈరోజు ఓటర్లకు సంబంధించి ప్రమాదం అని తెచ్చారు. ఇది దేశవ్యాప్తంగా వస్తూ ఉంది. ఇప్పటికే దీని మీద తెలుగుదేశం కూడా వ్యతిరేకించింది. వైసీపీ బీజేపీ పద్ధతిలో నడుస్తూ ఉంది. అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఇటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని చెప్పేసి ఓటర్లకు సంబంధించి నివాసము, వాళ్ళ ఆధార్ కార్డు ఇవి చూడాలి తప్ప పౌరసత్వాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకురావడం అనేది సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆధ్యాత్మిక నగరానికి మరింత శోభ చేకూర్చేందుకు పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన కళాఖండాలు కళావిహీనంగా తయారయ్యాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శించి ఏడుకొండల సోయగాలను ఆస్వాదించాలని దేశం నలుమూలల నుండి పలువురు భక్తులు తిరుపతి నగరానికి రోజు వేల సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. వీరు శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలోని పలు సందర్శనాత్మక ప్రదేశాలను వీక్షించేందుకు తహతహలాడుతుంటారు. అటువంటి తిరుపతి మహానగరానికి మరింత అందాన్ని చేకూర్చేందుకు పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన కళాఖండాలు వీక్షకులను ఆకర్షిస్తుంటాయి. కానీ అధికారుల నిర్లక్ష్యంతోనూ నిర్వాహక లోపంతోనూ మరి నిధులు లేకనో రంగులు వెలిసి కళావిహీనంగా తయారయ్యాయి. ముఖ్యంగా పూలే సర్కిల్ వద్ద ఉన్న చిన్నపిల్లల విగ్రహాలు ఇందుకు నిదర్శనం. ఎందుకంటే పెద్దవారితో పాటు పిల్లలకు కూడా హెయిర్ డై అవసరమని వీటిని చూస్తేనే తెలుస్తుంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రంగులు వెలిసిన కళాకృతులను తిరిగి సుందరంగా తీర్చిదిద్దాలని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అది ఒక దగ్గర కాదు, కొన్ని దగ్గరలో విగ్రహాల పైన, కొన్ని దగ్గరలో మనం పెయింటింగ్ చేసాం. మన మున్సిపల్ పద్మావతి కాలేజ్ కాంపౌండ్ వాళ్ళని, పోతే అదేమది టౌన్ క్లబ్, అట్లా కొన్ని పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ పైన పెయింటింగ్స్ వేశారు.
ఆ పెయింటింగ్స్ కూడా పూర్తిగా చెడిపోయింది. అంటే అది దానికి కొంత టైం వరకే అది బాగుంటుంది, దాని తర్వాత అది క్షీణించిపోతుంది అనేది రెగ్యులర్గా జరిగేది. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది దానికి అవసరం ఉంటుంది. సో మున్సిపాలిటీ వాళ్ళు దీనిపైన కొద్దిగా శ్రద్ధ పెట్టి, అది కార్పొరేషన్కి సంబంధించింది అయితే కార్పొరేషను, లేదా ఎవరైనా ప్రైవేట్ బాడీస్ అయితే ప్రైవేట్ బాడీసు, వాళ్ళు దాన్ని ఆకృతిని సక్రమంగా తీసుకొని వచ్చినారంటే జనాలకు అది చూడడానికి ఆనందంగా ఉంటుంది. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుమల డీఎస్పీ విజయశేఖర్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతున్న సుదూర ప్రాంతాల వాహనాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుమల డీఎస్పీ విజయశేఖర్ జీఎంసీ చెక్ పాయింట్ వద్ద స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల నుండి వస్తున్న వాహనాలను ఆపి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. పొరుగు రాష్ట్రాల నుండి వస్తున్న డ్రైవర్లు ప్రయాణ బడలికను దృష్టిలో ఉంచుకొని తగు విశ్రాంతి తీసుకున్న తర్వాతనే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని, లేదంటే రోడ్డు ప్రమాదాలకు గురి అవుతారని హెచ్చరించారు. ఆ రాత్రి దర్శనం అవ్వగానే తిరిగి అదే కారులో మళ్ళీ వీళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ దూర ప్రాంతాలకు వాళ్ళ ఇళ్ళకి చేరాలని హడావిడిగా వెళ్ళిపోతున్నారు. సో ఇందులో క్రమంగా ఏమవుతుంటే వాళ్ళు రెస్ట్ తీసుకోకపోవడం వల్ల, తగిన నిద్ర లేకపోవడం వల్ల ఆ వాహనాలు నడిపేవారంటే ఓనర్ అయి ఉండొచ్చు, లేదా డ్రైవర్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మార్గ మధ్యంలో హైవే మీద స్ట్రైట్ రోడ్లో స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒక తూగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కన్ను మూస్తున్నారు. ఆ నిద్రలోకి జారుకున్నప్పుడు వెహికల్స్ యాక్సిడెంట్ అయిపోయేసి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. తగిన విశ్రాంతి తీసుకోకుండా, పడుకోకుండా, కనీసం 4 అవర్స్ పడుకోకుండా కూడా వీళ్ళు తిరిగి ప్రయాణం అవ్వడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకే ఈ మన భక్తులకు ఒక అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతోనే అనౌన్స్మెంట్ కూడా చేయిస్తున్నాం ప్రతిరోజు. దీని యొక్క మా జిల్లా ఎస్పీ గారైనటువంటి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు సూచనల మేరకు ప్రతిరోజు కూడా ఫ్రీక్వెంట్గా కూడా 2 గంటలకు ఒకసారి, గంటకు ఒకసారి కూడా అనౌన్స్మెంట్ మన టీటీడీ బ్రాడ్కాస్టింగ్లో చేస్తున్నాము. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట కూటమి ప్రభుత్వ అక్రమ కేసుకు నిరసనగా అనిల్ రెడ్డి భార్య నిరసన వ్యక్తం చేశారు. తన భర్త అనిల్ రెడ్డికి అసలు ఏమీ సంబంధం లేదని బాధితులు చెబుతుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ కేసు ఎలా పెడతారు అని అనిల్ రెడ్డి భార్య పోలీస్ తీరును ప్రశ్నించారు. ఈ రోజు ఒక మాట, నిన్నొకటి మాట మాట్లాడుతున్నారు. పోలీసు సబ్ జైలుకి తీసుకెళ్తా అని చెప్తున్నారు. సెక్షన్ చూడండి, మీరే చూడండి. వీడియోలో ఉన్నారండి, ఆపుతూ ఆ వీడియో ఆధారంగానే కదా అరెస్ట్ చేశారు. అదే బాధ్యకుడు నిన్న రిలీజ్ చేశాడు కదా అనిల్ రెడ్డికి సంబంధం లేదని. ఇప్పుడు వాళ్ళకి అర్జెంటుగా నాకు అనిల్ విడుదల అవ్వాలండి. బాధితుడు ఫిర్యాదు చేశాడా, అతనే చేశారండి. వీడియో చూసారండి. పోలీసులకి కంప్లైంట్ ఎవరు చేశారా? అనిలే వచ్చి కంప్లైంట్ చేశారు. ఆ అబ్బాయి వాళ్ళకి తెలియదండి మాకు ఎవరు కంప్లైంట్ చేశారు. అనిల్ కన్నా ఒకవేళ తప్పు చేస్తుంటే అనిల్ వచ్చి సరెండర్ అవ్వండదు. అనిల్ అంతగా అనిలే వచ్చి సరెండర్ అయ్యారు మార్నింగ్. అసలు నిందుడిని కొట్టిన అతన్ని వదిలేసి అనిల్ వచ్చి ఎవరైతే ఇప్పుడు కొట్టారో అతను పరారయ్యాడు. అనిల్ వచ్చి సరెండర్ అయ్యారు. తప్పు చేయకపోతే ఒకవేళ అనిల్ కూడా సరెండర్ అయ్యి ఉండాలి. తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి ఇవన్నీ చేశారు. అరెస్ట్ చేసి కేసులన్నీ పెట్టి రిమాండ్కి పంపిస్తారంట. ఎలా పంపిస్తారు? ఎవరు దీన్ని వెనకాల ఎవరు ఉండారు? ఈ అమ్మాయి చూడండి ఏడుస్తోంది, చిన్న బిడ్డ. కొంచెం కూడా కనికరం లేదా పోలీస్ వాళ్ళకు? నిన్న TV5లో డిఎస్పీ మాట్లాడి చెప్పినారు అనిల్ రెడ్డికి దీనికి ఏ సంబంధము లేదని చెప్పినారు. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో అరెస్టైన శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూతకు మెద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్, జనసేన బహిష్కృత నేత వినూత కోటకు బెయిల్ దొరికింది. రాయుడు హత్య కేసులో A3గా ఉన్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినూత కోటకు బెయిల్ మంజూరు చేసింది మెద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు C3 7 వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని షరతులు పెట్టింది కోర్టు. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న ఈరోజు ఉదయం 10 గంటలకు C3 7 వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసి వెళ్లారు వినూత కోట. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్న రాయుడు హత్య కలకలం సృష్టించింది. గత నెల 8వ తేదీన శ్రీనివాసులు అలియాస్ రాయుడు డెడ్ బాడీని చెన్నైలోని కువం నది సమీపంలో గుర్తించారు పోలీసులు.
అతడి చేతిపై జనసేన పార్టీ సింబల్తో పాటుగా వినోద్ పేరు కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు వెలికితీశారు. విచారణలో రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లుగా నిందితులు అంగీకరించారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత్తో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా 5గురిని అరెస్టు చేశారు పోలీసులు. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు కోట వినూతకు డ్రైవర్గా, వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశాడు. అతడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. అయితే వినూత్ను అరెస్టు చేసిన కొద్దిసేపటికే జనసేన పార్టీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మహిళలందరికీ ఉచిత ఫ్రీ బస్సు కల్పిస్తామని చెప్పి నేడు కేబినెట్లో ప్రవేశపెట్టిన ఉచిత బస్సును ఆంక్షలతో కూడిన ఫ్రీ బస్సును ఏర్పాటు చేయడం పట్ల తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆనందిస్తూనే, ఎందుకంటే దీనికి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిరంతర కృషి, అంటే నిరంతరం ప్రభుత్వంతో పోరాడి ఇవాళ దాదాపు 14 నెలల తర్వాత ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి అనే ఒక నామకరణం చేసి కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోంది. కానీ ఈ పాలసీని అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందనేది మనమందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈ పాలసీకి పెద్దగా ప్రభుత్వం మీద భారం పడే అవకాశము లేదు. ఎందుకంటే బస్సులన్నీ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కాబట్టి దీనికి ఏం పెద్ద స్టడీ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అటువంటిది 14 నెలలు గడిచినాక ఇప్పుడు అమలు చేస్తున్నారు. సో ఈ 14 నెలల్లో మహిళలకు అన్యాయం జరిగినట్టే కదా. సో ఇంత లేట్గా అమలు చేయడానికి కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉన్నది. శ్రీరామచంద్ర పుష్కరంలో టీటీడీ ఆధ్వర్యంలో DPP నిర్వహిస్తున్న భక్తి సంగీత కార్యక్రమాలలో భాగంగా వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ రామానుజాచార్యుల పూర్వీకులు నాదమునాచార్యుల మనవడు ఆలవందార్ల తిరు నక్షత్రం సందర్భంగా ప్రవచనాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానములు ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమంలో ఆల్వందార్ తిరు నక్షత్రం వారి యొక్క రచించినటువంటి స్తోత్ర రత్నావళి అనేటువంటి అంశం పైన TR రంగరాజులు గారి చేత ధార్మిక ఉపన్యాసం జరుగుతున్నది. వారినే యామునాచార్యులు అని అంటారు. వీరు నాదముని ఆచార్యులు మనవడు, రామానుజాచార్యుల కంటే కూడా పూర్వీకులు. అటువంటి భగవద్భక్తులైనటువంటి వారు రచించినటువంటి దివ్య ప్రబంధాలని తమిళ సాంప్రదాయంలో తమిళనాడే కాదు ఆంధ్ర అంతటా కూడా తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామచంద్ర పుష్కరిణి యందు వారి యొక్క కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. తదుపరి హరికథా కార్యక్రమం ఉంటుంది. అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో శ్రీ వి కుటుంబేష్ గారి చేత హరికథా కార్యక్రమం ప్రారంభమవుతుంది. హార్మోనియంపై వి ఉషాంజలి గారు, తబలాపై వి సీతారామయ్య గారు సహకార వాద్యకారులుగా సహకరిస్తారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,04,420 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,470 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,18,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 121 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిమిషానికి 60 బుల్లెట్లు, మంచులోనూ తగ్గేది లేదు. యుద్ధ రంగంలో తోడేలు రోబోలు. ఎండిపోయిన త్రయంబకేశ్వర కుశావర్త కుండం 167 ఏళ్లలో ఇదే తొలిసారి. వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి. పవన్ కళ్యాణ్ పిలుపు.
ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న మహిళలు. స్వర్ణరథంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన శ్రీ పద్మావతి అమ్మవారు. డ్రైవర్ హత్య కేసులో జనసేన నేతకు బెయిల్, షరతులు వర్తిస్తాయన్న చెన్నై హైకోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.